ఓపెన్ చేయాలి. వెంకట శివుడు యాదవ్ శివుడు ఎందుకు బెల్లం చెప్తానంటే ఇంకో పాప చెప్తాను ఏం రాసి సో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అందుల సంబంధించినటువంటి ఒక హాస్టల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం ఉద్దేశంతో వారందరికీ కూడా దుస్తులు ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి వారందరినీ కూడా ఈరోజు అభినందించి, ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే వారు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులలో దాదాపు 900 పైచీలకు మార్కులు సాధించడమే కాదు, ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యేటువంటి సందర్భం కాబట్టి వారందరినీ అభినందిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలన్నీ కూడా ఒక సరిదిద్దే కార్యక్రమం తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసము ఆకాంక్షిస్తూ ఈరోజు నిత్య యువకుడిగా అటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు చేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపించడంతో ముందు వారికి భగవంతుడు శక్తిని ఆయుష్ని చేసి సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రి అభివృద్ధిగా రెండు కూడా ఆయన అనేక రకమైనటువంటి ఒక ఈ అభివృద్ధిలో భాగంగా వారు చేస్తున్నారు మరింత అందించాలనేటువంటి ఈరోజు కాదు, ప్రపంచం వారు ఎక్కడున్నా సరే అందరూ కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఒకటే వారి యొక్క సారథ్యంలోనే తెలంగాణలో కూడా మనం భారతదేశంలో ఉంటాం. ప్రత్యేకించి రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది రూపాయలని ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి చేపట్టారు. అది మొదలైంది. పరిశ్రమలు రాబోతున్నాయి. తద్వారా అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. త్వరనే రాష్ట్రంలో ఒక ప్రయత్నం చేద్దాం ముందుకెళ్తాం.